హలో ఎవ్రీవన్ వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో మనకి అసెంచర్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వ్యూయర్స్, ఈ కంపెనీ వాళ్ళు వేరియస్ లొకేషన్స్కి హైర్ చేస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్, పూణే, బాంబే, చెన్నై, గురుగ్రామ్, కోల్కతా, ఇండోర్, జైపూర్, కోయంబత్తూర్ లొకేషన్కి హైర్ చేస్తున్నారు. వ్యూయర్స్, వీళ్ళు డెవలప్మెంట్ అసోసియేట్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి 4,60,000 వరకు పర్ యానం శాలరీ ఉంటుంది. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వ్యూయర్స్, ఈ రోల్కి BE, BTech, ME, MTech, MCA all batches, any stream can apply for this particular job role. MSc వాళ్ళు మాత్రం CSE, IT చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2023-2024 పాస్డ్ అవుట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. అందరూ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ని ఫుల్ టైం రెగ్యులర్గా కంప్లీట్ చేసి ఉండాలి. పార్ట్ టైం ఎడ్యుకేషన్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్ అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే MBA, PGDM క్యాండిడేట్స్ కూడా ఈ పొజిషన్స్కి నాట్ ఎలిజిబుల్. ఎలాంటి బ్యాక్లాగ్స్ ఉండొద్దు డ్యూరింగ్ ఆన్ బోర్డింగ్ ఆఫ్ ది జాబ్ అని చెప్పి మెన్షన్ చేశారు. యూ షుడ్ కంప్లీటెడ్ యువర్ రిలవెంట్ డిగ్రీ ఇన్ స్టిపులేటెడ్ టైం పీరియడ్ అని ఇచ్చారు. అంటే సపోజ్ మీరు BE చేస్తుంటే 4 ఇయర్స్లో కంప్లీట్ చేసి ఉండాలి. సో మీకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బ్యాక్లాగ్స్ ఉన్నా సరే మీ 4 ఇయర్స్లోనే అవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి. సో 4 ఇయర్స్లో మీరు మీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. MTech, MSc కూడా కానివ్వండి, అది కూడా 2 ఇయర్స్లో అయిపోవాలి అని చెప్పి మెన్షన్ చేశారు. మీ హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఆ క్వాలిఫికేషన్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. క్యాండిడేట్ షుడ్ నాట్ అపియర్డ్ ఫర్ అసెంచర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇన్ ద లాస్ట్ 3 months అని ఇచ్చారు. మీకు మినిమం 11 months కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండకూడదు. 0 నుంచి 11 months వరకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు. నాట్ అబోవ్ దట్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ యూ షుడ్ బి విల్లింగ్ టు రిలోకేట్ టు ఎనీ లొకేషన్ ఆఫ్ అసెంచర్ బికాస్ వాళ్ళు ఇక్కడ వేరియస్ లొకేషన్స్కి హైర్ చేస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. వ్యూయర్స్, మనకి ఇక్కడ ప్రాసెస్ కూడా ఇచ్చారు, అసెస్మెంట్ ప్రాసెస్. ఇక్కడ చూడొచ్చు 2 స్టేజెస్లో మనకి అసెస్మెంట్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు. అన్నీ కూడా టెక్నికల్ రిలేటెడ్ అడుగుతున్నారు. అండ్ టెక్నికల్ అసెస్మెంట్ ఉంటుంది. టెక్నికల్ అసెస్మెంట్లో మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయంట. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. లైక్ నెట్వర్కింగ్, సెక్యూరిటీ, క్లౌడ్, MS ఆఫీస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు అని. అండ్ అలాగే ఇంగ్లీష్ అబిలిటీ, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్, క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటుంది. సెకండ్ అసెస్మెంట్ వచ్చేసి మనకి కోడింగ్ అసెస్మెంట్ ఉంటుంది. ఇది మనకు ఒక 45 minutesకి కండక్ట్ చేస్తున్నారు. ఇందులో C++, జావా, .NET, పైథాన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. థర్డ్ అసెస్మెంట్ మనకి కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఉంటుంది. ఇందులో మనకి సెంటెన్స్ మాస్టరీ, వొకాబులరీ, ఫ్లూయెన్సీ, ప్రొనౌన్సియేషన్ చెక్ చేస్తారు. సో వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీ అండి ఫ్రెషర్స్కి అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి. ఫ్రెషర్స్ నుంచి 11 months వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవాలి. నేను దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో మనకి ఇందులో వర్క్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్లో మనకి కంప్లీట్గా డిజైనింగ్, టెస్టింగ్, సపోర్ట్, కాన్ఫిగరేషన్, అప్లికేషన్ అని ఉందన్నమాట. సో కంప్లీట్గా బిజినెస్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మీద మనకి వర్క్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు ఫర్దర్గా రిఫర్ చేసుకోండి. డిస్క్రిప్షన్ పార్ట్ అండ్ కంప్లీట్గా లింక్, అప్లికేషన్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వ్యూయర్స్, ప్లీజ్ డూ లైక్ ది వీడియో, stay tuned to channel and subscribe channel for all latest job updates. Thank you.